అయితే దానితో పాటు పట్టణాల్లో కానీ పల్లెలలో కానీ నివాస గృహాలకి అట్లాగే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి గవర్నమెంట్ ఆఫీసులకి పరిశ్రమలకి కూడా ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి విధానం ఏదైతే ఉందో వాళ్ళకి కూడా అక్కడ కూడా వాటిని బిగించకూడదు అనేటటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం కానీ అట్లాగే ప్రీపెయిడ్ ఛార్జీలు, అడ్జస్ట్మెంట్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు అనే పేరు మీదుగా విద్యుత్ వినియోగదారులపైన చాలా భారాన్ని మోపుతూ విద్యుత్ ఉత్పత్తిదారులకి అందులో కూడా ప్రధానంగా దాదాపు వాళ్ళ 40-50 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కానీ, థర్మల్ విద్యుత్ కానీ, పవన విద్యుత్ కానీ, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కానీ ఉత్పత్తి చేస్తూ ఉన్నటువంటి గౌతమ్ అదానీ సంస్థలకి, దానితో పాటు ఇంకా ఇతర బడా సంస్థలకి లబ్ధి చేకూర్చేదానికి తెచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ 2020 దాంట్లో భాగంగా ఇదంతా కూడా చేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఇంతవరకు ఎలక్ట్రిసిటీ బిల్ 2020 పార్లమెంట్లో ఆమోదం పొందల, స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉంది. ఈ లోపలే ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020 అని పెట్టి దాన్ని పురస్కరించుకుని ఇవి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. రైతాంగానికి ఉపయోగపడేటటువంటి చిన్న పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులకి నిధులు ఇవ్వడానికి డబ్బులు లేవు కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఈ దేశంలో ఉన్నటువంటి 24 కోట్ల విద్యుత్ మీటర్లని అన్నిటినీ కూడా తీసేసి కొత్తగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు 25 కోట్ల మీటర్లు పెట్టడానికి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అందువల్ల తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యుత్ బిల్ 2020లో ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ విధంగా ఫిక్స్డ్ ఛార్జీలు, ట్రోప్ ఛార్జీలు అనేటటువంటి పేరు మీదుగా విద్యుత్ బిల్లుల్ని విపరీతంగా తడిసి మోపుడు చేసేటటువంటి ఆ దుర్విధానానికి స్వస్తి పలకాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే గత ప్రభుత్వంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు అక్రమంగా ధరలు పెంచేసేసి రాష్ట్ర ప్రభుత్వంతో సహకారంతో తప్పు చేసినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఆ సంస్థ వాళ్ళు సప్లై చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్లు, వాళ్ళు సప్లై చేసినటువంటి స్మార్ట్ మీటర్లు ఇప్పుడు కూడా వాడటమే కాకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్ అనేటటువంటి దానికి నెల్లూరు జిల్లా కరేడు దగ్గర దాదాపు 700-800 ఎకరాల ఒలోపాడు మామిడి తోటలతో సహా 2 పంటలు 3 పంటలు పండేటటువంటి వ్యవసాయ భూముల్ని చిన్న రైతులు వాళ్ళందరూ కూడా అటువంటి చోట 8,360 ఎకరాలు భూసేకరణ తీసుకుని ఆ ఇండోసోల్ కంపెనీకి ఇవ్వాలని అనుకుంటూ జీవో ఇచ్చి కిందటి ప్రభుత్వంలో కల్పించిన రాయితీలే కాకుండా ఇంకా అదనంగా కూడా రాయితీలు కల్పించినటువంటి పద్ధతి పట్ల ఈ రాష్ట్ర ప్రజానీకం విస్తుపోతూ ఉన్నారు. అప్పట్లో అమ్మో ఎంత అవినీతి జరిగిపోయింది, అన్యాయం, ఇది తప్పనిసరిగా రద్దు చేయాల్సిందే, ఆ స్మార్ట్ మీటర్లు పెడతానికి వీల్లేదు, ఆ ట్రాన్స్ఫార్మర్లు పెడతానికి వీల్లేదు అని చెప్పారు, కోర్టుకు కూడా వేశారు. కానీ మరి ఇప్పుడు ఎందుకు ఆ ఎన్ విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అట్టా దగ్గర ఎందుకు అయ్యారో ఎట్లా అయ్యారో
భగవంతుడికి తెలుసు. కాబట్టి అటువంటి పద్ధతికి విడనాడండి. ఆ విధంగా ప్రజలకి మేలు చేయండి, కోట్లాది మంది వినియోగదారులకి. ఆ విధంగా ప్రజల యొక్క అభిమానాన్ని చూరగోరండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము. దానితో పాటుగా అతి ముఖ్యమైన విషయం, తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజున బాధపడుతూ ఉన్నటువంటి అంశం, 32 మంది తెలుగు బిడ్డల ఆత్మ బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడబోతా ఉంది, అమ్మివేయబోతా ఉంది. ఎవరు ఏ రకంగా బుకాయించినా, పచ్చి అబద్ధాలు చెప్తా ప్రజల చెవుల్లో పూలు పెడతా ఉన్నటువంటి పరిస్థితులలో నిన్నగాక మొన్న పార్లమెంటు సాక్షిగా పార్లమెంటులో మంత్రి గారు ఏం చెప్పాడు? గతంలో ఏదైతే 100కి 100 పాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలి అనే నిర్ణయాన్ని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయానికి ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నాము, ఏమి మార్పు లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్లో ఇప్పటికే కొన్ని వేల మంది కాంట్రాక్ట్ లేబర్ని అందరినీ కూడా తొలగించేసిన పరిస్థితి జరిగింది. ఇప్పుడు కొత్తగా 32 విభాగాలలో పనులన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తానికి టెండర్లు పిలిచినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజున జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. అంటే ఎంతో దూరంలో లేదు, దాదాపుగా నా అనుమానం డిసెంబర్ నెల లోపల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మొత్తంగా కూడా అమ్మివేయటానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ పక్కమట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క భూములను తీసుకొని గంగవరం పోర్టు పెడితే ఆ పోర్టుని అదానీకి అప్పచెప్పినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ జరిగినటువంటి సందర్భం అంతా కూడా మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. స్టీల్ మంత్రి కర్ణాటక ఆయన వచ్చి అబ్బే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రైవేటైజ్ చేయము, ఇంకా బాగా ఎక్కువ ఉత్పత్తి చేసేదానికి కావాల్సిన చర్యలని తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పాడే. ఆయన వరకు బెంగళూరులో హెచ్ఎంటీ యూనిట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వెనకటి నుంచి ఉన్నటువంటి పెద్ద సంస్థ, అది మూతబడే పరిస్థితుల్లో ఉంటే దానిని అమ్మేయాలి అనే నిర్ణయాన్ని నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ నిలబెట్టుకున్నాడు బెంగళూరులో వాళ్ళకి సంబంధించిన దాన్ని. కానీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాత్రం అమ్మేయటమే అనేటటువంటి లైన్లో ఉన్నాడు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆపకపోయేటట్టయితే ఇప్పటికీ కూడా ప్రజలకు అనుమానం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మోడీ గారు అమ్ముదామనేటటువంటి కుట్రలో వీరికి కూడా ఆమోదం ఉంది అని చెప్పి ప్రజలు భావించాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఇదే కనుక జరిగితే ఈ తెలుగు ప్రజలు మీ ఇద్దరిని కూడా క్షమించరు, వాళ్ళ యొక్క ఆగ్రహావేశాలకి మీరు బలి కావాల్సి వస్తుందనేటటువంటి విషయాన్ని ముందుగానే స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ కార్మిక హక్కులను హరిస్తూ ఎవరైనా ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తా ర్యాలీ చేయాలన్నా, ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఆ కార్మికులతో సమావేశాలు నిర్వహించుకోవాలన్నా దాన్ని తప్పుపడుతూ యాక్షన్ తీసుకుంటాం, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా ఇవ్వమనేటటువంటి ధోరణిలో బెదిరిస్తూ కార్మిక ఉద్యమాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికుల మీద దమనకాండ ప్రయోగించాలని చూస్తే అంతకంత తిరిగి ముట్ట చెప్పడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మన
మహాదేవ్ గారు విషయాలు చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కూడా చెప్పేది, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆ 1962 ప్రాంతంలో భూములు తీసుకున్నప్పుడు అప్పుడుకున్న చట్టం 1894 భూసేకరణ చట్టం. ఆ చట్టం ప్రకారంగా ఆ రోజున ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పబ్లిక్ పర్పస్ అనే దానికోసం తీసుకొనబడినటువంటి భూములు, వాటిని వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలి అనుకుంటే అది చెల్లదు. ఈఏఎస్ శర్మ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్లు పెట్టాడు. అది జరగదు. అంతేకాకుండా మహాదేవ్ గారు చాలా విషయాలు చెప్తారు. ఆ 22,000 ఎకరాలు ఖచ్చితంగా మొట్టమొదట ఏ రైతులైతే ఇచ్చారో ఆ రైతులకి తిరిగి ఇచ్చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటా ఉన్నట్టుగా కొన్ని లక్షల కోట్లు, వాళ్ళు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆ భూములన్నింటినీ అదానికో అంబానీకో ఆర్సిఆర్ బిట్టలకో కట్టబెడదాం అనుకుంటే తెలుగు ప్రజలు ఊరుకోరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరుకోరు, తరిమి ఎంటబడి కొడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నారు.